ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 12 పీఆర్సీ కొత్త పే స్కేల్స్కి సంబంధించి లెక్కలు డిఆర్ మెర్జింగ్ ఫిట్మెంట్ శాతం ఎంత ఉంటుంది. సో కొత్త పీఆర్సీ ప్రకారంగా వచ్చే వేతనాలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్. సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. త్వరగతిన 12 పీఆర్సీ అమలు అవ్వాలని భావిస్తున్న వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోడు ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. సో ఈ వీడియోలో పీఆర్సీ ఇంప్లిమెంటేషన్ చేస్తే ఎంత పే స్కేల్స్ వస్తాయి ఒకసారి లెక్కలు అయితే చూద్దామండి. ప్రభుత్వ ఉద్యోగులకు 2023 జూలై 1 నుంచి కొత్త పీఆర్సీని అయితే ఇంప్లిమెంటేషన్ అయితే చేయాల్సి అయితే ఉంది. సో అయితే ఇప్పుడు కొత్త పీఆర్సీని అమలు చేస్తే ఎంత డిఆర్ బేసిక్లో మెర్జ్ అవుతుందో ఒకసారి తెలుసుకుందామండి. 12వ పీఆర్సీని ఎప్పుడు అమలు చేసినప్పటికీ జూలై 2023 నాటికి డిఆర్ అనేది ఎంత శాతం ఉంటే అంత శాతాన్ని కూడా బేసిక్లో మెర్జ్ చేస్తారండి. కాబట్టి మనకి జనవరి 2023 డిఏ 30.03% అయితే ఉంది. ఇక 2023 జూలై నాటికి ఆ డిఏ అనేది 3.64% హైక్ చేయడం జరిగింది. సో మొత్తం డిఏ 33.67% అయితే పెరిగిందండి. సో కాబట్టి 2023 జూలై నాటికి డిఏ అనేది 33.67% అయితే ఉందండి. సో ఇప్పుడు 12వ పీఆర్సీని అమలు చేస్తే ఎంత బేసిక్ పెరుగుతుంది అంటే పీఆర్సీ చెక్ క్రమంలో ఫిట్మెంట్ అనేది ఎంతో కీలకమండి. ఇక 11వ పీఆర్సీలో 23% ఫిట్మెంట్ అయితే ఇచ్చారు. సో అయితే ప్రస్తుతం ఒక 30% ఫిట్మెంట్ ఇస్తారని భావించినట్లయితే 2023 నాటికి మనకున్న డిఏ పర్సంటేజ్ వచ్చేసి 33.67% అండి. దీనికి 30% ఫిట్మెంట్ని యాడ్ చేసి మొత్తం 63.67%గా నిర్ణయించడం జరుగుతుంది. ఈ విధంగా బేసిక్ అయితే పెరుగుతుందండి. ఈ విధంగా డిఆర్ అనేది బేసిక్లో మెర్జ్ కావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగి బేసిక్ 40,000 రూపాయలు అనుకున్నట్లయితే కొత్త పీఆర్సీ ప్రకారంగా వారి యొక్క శాలరీస్లో హైక్ అయితే 25,468 రూపాయలు పెరుగుతుందండి. సో కాబట్టి కొత్త పీఆర్సీని ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల 40,000 బేసిక్ ఉన్న వారికి ఈ లెక్క ప్రకారంగా 25,000 వరకు పెరిగే అవకాశం అయితే ఉంది. సో కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 12వ పీఆర్సీని అమలు చేస్తే ఈ విధంగా లెక్కలు వేసుకున్నట్లయితే ఈ విధంగా డిఆర్ అనేది బేసిక్లో మెర్జ్ అయ్యి ఫిట్మెంట్ ఫ్యాక్టర్గా నిర్ణయించి ఈ స్కేల్స్ అయితే అమలు చేయడం జరుగుతుంది. సో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి త్వరగతిన పీఆర్సీ అయితే ఇవ్వాల్సి అయితే ఉందండి. సో ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దృష్టికి ఈ పీఆర్సీ ఇష్యూని తీసుకెళ్ళడం జరిగింది. సో అలాగే పెండింగ్లో ఉన్నటువంటి డిఆర్ బకాయిలు కూడా ఉద్యోగులకు చెల్లించాలి. గత పీఆర్సీ బకాయిలను కూడా చెల్లించాల్సిన అయితే అవసరం అయితే ఉంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.